కోర్టులో ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ ముఖ్యంగా డివోర్స్ కేసులో కావచ్చు, లేకపోతే ఇంకా 498 ఇలాంటి కేసెస్లో కావచ్చు, ఈ ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైతే ఉంటుందో అందులో ఉన్నటువంటి సాక్ష్యాలు బేసిక్గా కోర్టు ఎంతవరకు తీసుకునే అవకాశాలు ఉంది. సో ఈ ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైతే ఉందో ఆ సాక్ష్యాధారాలని కోర్టు ఎంతవరకు తీసుకుంటుంది, అది ఎంతవరకు వాస్తవం అండి? 2014-2015లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది రోహన్ గారు, పుట్టుస్వామి అనే కేసు సంబంధించి. ఈ కేసులో ముందుగా ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ లాంటి కేసెస్కి ఏవైతే ఇష్యూస్ వస్తాయో ఎవిడెన్స్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారం సెక్షన్ 14 ఎస్పెషల్లీ సెక్షన్ 14 సెక్షన్ ప్రకారం ఎలాంటి అంటే ఎవిడెన్సెస్ కోర్టులో యాక్సెప్టెన్స్ ఇస్తుంది, ఎట్లాంటి ఎవిడెన్సెస్ కోర్టులో యాక్సెప్టెన్స్ ఇవ్వదు అన్న విషయం మీద పుట్టుస్వామి కేసుని పరిగణలో తీసుకుంది. పుట్టుస్వామి కేసు ఏం చెప్తుంది ఇక్కడ అంటే, ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ ఇంపార్టెంట్, ఇండివిజువల్ ఐడెంటిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇండివిజువల్ సీక్రెట్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇండివిజువల్ రెస్పెక్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సొసైటీలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా, ఈవెన్ దో భార్యాభర్తలుగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మాత్రం పర్సనల్ సీక్రెట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఉదాహరణకి నేను మీకు చెప్తాను చూడండి, భార్యాభర్తలు ఉన్నారు. సో భర్త ఎక్కడో లేదా భార్య ఎక్కడో వేరే పర్సన్ తోటి అడల్టరీలో ఉంది. ఈ విషయం తెలిసినటువంటి భర్త ఏం చేశాడంటే, భార్య యొక్క ఫోన్ని, అంటే భార్య లేనటువంటి సమయంలో భార్య యొక్క ఫోన్ని ట్రాప్ చేసి ఆ ఫోన్లో ఉన్నటువంటి కాల్స్ లిస్ట్, వాట్సాప్ చాట్ లిస్ట్, అదేవిధంగా మెయిల్స్, ఆడియో, వీడియో ఇట్లాంటివన్నీ కూడా ఏదైనా డేటా కలెక్షన్ చేసి ఆ తర్వాత కోర్టులో ఇదిగో నా భార్య పలానా విధంగా అడల్టరీలో ఉంది కాబట్టి నా భార్య ద్వారా నాకు డివోర్స్ ఇప్పించండి అని చెప్పి కోర్టులో ఎలక్ట్రానిక్ డివైస్ ఉంది కదా అని చెప్పి ప్రొడ్యూస్ చేస్తే 2014కి బిఫోర్ ఉన్నటువంటి కేసెస్లో మాత్రం కొంతవరకు యాక్సెప్టెన్స్ ఇచ్చేవారు. కానీ పుట్టుస్వామి కేసెస్లో ఏం జరిగిందంటే, మీరు సబ్మిట్ చేస్తున్నటువంటి ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో ఇప్పుడు ఆయన అంగీకారం లేకుండా, హస్బెండ్ యొక్క అంటే భార్య యొక్క అంగీకారం లేకుండా మీరు తీసుకున్నటువంటి డివైస్ యొక్క ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లవు అని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది.